హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. రీసెంట్ గా మనకు ఓటీటీలోకి వచ్చిన 9 బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ లో ఒక్క మూవీ తప్ప మిగిలిన అన్ని మూవీస్ కూడా తెలుగులోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్తున్న లిస్ట్ లో ఒక్క మూవీని కూడా మీరు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ మూవీస్ అన్ని కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఈ వీడియోస్ ని మీరు చూడకపోతే వీటిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన నెక్స్ట్ నెంబర్ 1 గామి. విశ్వక్ సేన్ మెయిన్ లీడ్ గా ఒక కొత్త డైరెక్టర్ తీసిన ఒక డిఫరెంట్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ డ్రామా ఇది. మీరు గానీ థియేటర్స్ లో దీన్ని మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ఓటీటీలో ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, శంకర్ మనుషులకు దూరంగా ఒక అఘోరా ఆశ్రమంలో జీవిస్తూ ఉంటాడు. తనకి హ్యూమన్ టచ్ అంటే పడదు. అయితే అఘోరాలు అంతా అది శివుడి శాపం అని, శంకర్ ఆశ్రమంలో ఉంటే మంచిది కాదు అని అతన్ని ఆశ్రమం నుండి బయటకు పంపించేస్తారు. అయితే శంకర్ తన సమస్యకు పరిష్కారం కోసం తన గురించి తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన సమస్య తీరాలి అంటే హిమాలయాల్లో చాలా అరుదుగా దొరికే మాలి పత్రాలు అవసరం అని తెలుసుకుంటాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ విజువల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. ముందుగా చెప్పినట్టు దీన్ని కానీ మీరు మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ప్రేమలు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ మూవీని ప్రెసెంట్ ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ మీరు కానీ ఈ మూవీని మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సచిన్ బీటెక్ చదివి యూకే వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా సచిన్ హైదరాబాద్ వెళ్ళవలసి వస్తుంది. అయితే సచిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి రేణు అనే ఒక అమ్మాయితో పరిచయం అయితే అవుతుంది. అలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన కొన్ని డేస్ కే వాళ్ళ లైఫ్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా టర్నింగ్స్ అయితే తీసుకుంటాయి. సో అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, సచిన్ ఇంకా రేణుల లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, ఫన్ గా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఓం భీమ్ బుష్. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో అయితే మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇన్ కేస్ మీరు థియేటర్స్ లో మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఓటీటీలోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, క్రిష్, వినయ్, మాధవ్ ఇలా ముగ్గురు కూడా మంచి స్నేహితులు. కాలేజ్ లో పిహెచ్డి పేరుతో నానా రచ్చ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు చేసే పనులు చూసి కాలేజీ వాళ్ళే వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి అయితే పంపించేస్తారు. అయితే వాళ్ళు ఊరికి వెళ్తూ మధ్యలో భైరవపురం దగ్గర ఆగుతారు. ఆ ఊరిలో తాంత్రిక విద్యల పేరుతో డబ్బు సంపాదించడం చూసి వీళ్ళ ముగ్గురు అయితే భైరవపురంలోకి అయితే వెళ్తారు. అయితే భైరవపురంలోకి వెళ్ళిన తర్వాత నుండి కథ అంతా కూడా టర్న్ తీసుకుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీరు లాజిక్లు అలాంటివన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 శర్మ అండ్ అంబానీ. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. మీరు కానీ దీన్ని ట్రై చేయాలి అని అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ ఓవరాల్ గా మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్స్ మిస్ కావడంతో వీరి జీవితాలు అయితే తారుమారు అయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇంకా శర్మ అండ్ అంబానీల జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి, అసలు ఆ డైమండ్స్ కి శర్మ అండ్ అంబానీలకు ఉన్న సంబంధం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే ముందుగా చెప్పినట్టు చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 కార్తిక. హర్రర్ డ్రామా థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళు అయితే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూవీలో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ ప్రెసెంట్ మనకి ఓటీటీలోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి మీకు ఫ్రీ టైం ఉండి చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తన ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు అని ఉమాదేవి ఒక పాతకాలం నాటి ఒక లైబ్రరీకి అయితే వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పురాతనమైన కాటుకుబట్టు అనే పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది ఉమాదేవి. అయితే ఆ పుస్తకాన్ని చదువుతున్నంత సేపు ఉమాదేవి కళ్ళ ముందు ఆ పుస్తకంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ పుస్తకం రాసిన కార్తికకి ఉమాదేవికి ఉన్న సంబంధం ఏంటి, ఆ పుస్తకంలో ఉన్న మీరా ఇంకా సిద్ధార్థ్ అభిమన్యులు ఆత్మలుగా ఎలా మారారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు మూవీలో మిస్టేక్స్ అయితే
అయితే ఉన్నాయి. బట్ మీకు ఫ్రీ టైం ఉండి చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దీన్ని ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 యాత్ర 2. ఇదైతే రియల్ లైఫ్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ. మీకు పొలిటికల్ డ్రామాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే 2009లో తన కుమారుడైన వైఎస్ జగన్ ను ఎంపీని చేస్తాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ అయితే చనిపోతాడు. అయితే వైఎస్ఆర్ తర్వాత జగన్ సీఎం కావాలి అని పార్టీ నేతలు అయితే భావిస్తారు. కానీ పార్టీ అధినేత అందుకైతే ఒప్పుకోదు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక కన్నుమూసిన కుటుంబాలను ఓదార్చడానికి జగన్ ఓదార్పు యాత్ర అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ ఓదార్పు యాత్రకు వస్తున్న స్పందనను చూసి హైకమాండ్ అయితే తట్టుకోలేకపోతుంది. ఆ ఓదార్పు యాత్రను ఆపేయాలి అని జగన్ అయితే ఆదేశిస్తారు. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు మీకు పొలిటికల్ డ్రామాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నెంబర్ 7 బ్లడ్ ఫ్రీ. మీరు ఒక డిఫరెంట్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ ఉన్న మూవీని ట్రై చేసి చూడాలి అని అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే జనరల్ గా హ్యూమన్స్ యానిమల్ మీట్ ని కొన్ని ఇయర్స్ నుండి తింటూ దానికి అలవాటు పడ్డారు. అయితే ఒక బయోటెక్నాలజీ ల్యాబ్ లో మనుషులు తినడానికి వీలుగా ఉండే మీట్ ని అయితే తయారు చేస్తారు. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తరువాత ఈ ఆర్టిఫిషియల్ మీట్ కి డిమాండ్ అయితే పెరుగుతుంది. అయితే అంతా బాగుంది అని అనుకుంటున్న టైంలో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. సో ఫైనల్ గా మూవీ ఎన్ని టర్న్స్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ గా మిమ్మల్ని ఎంగేజ్ చేసేలా అయితే మూవీ అయితే రన్ అవుతూ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 8 ఫాల్అవుట్. మీరు ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ ని చూడాలి అని అనుకుంటే దీన్ని అయితే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ మూవీని ఒక వీడియో గేమ్ ని బేస్ గా తీసుకొని అయితే దీన్ని తీశారు. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇందులో చాలా బాగుంటాయి. ఒక అణుబాంబు దాడి జరగడం వల్ల అక్కడ ఉండే చాలా మంది భూమి లోపల బ్రతుకుతూ ఉంటారు. అయితే ఇలా ఉన్న టైంలోనే వాళ్ళు ఉంటున్న ప్లేస్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఎలా లైఫ్ ని లీడ్ చేశారు, అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే చాలా బాగుంటుంది. మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ముందుగా చెప్పినట్టు ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సూపర్ గా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 9 ఫ్యామిలీ ఆర్టికల్. మీరు ఒక మంచి ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీని చూడాలి అని అనుకుంటే దీన్ని అయితే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మెహర్ తను ఒక క్యాబ్ డ్రైవర్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటుంది. అయితే వన్ ఫైన్ డే ఎలా అయినా సరే తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అని అనుకుంటారు. బట్ సేమ్ టైమ్ లోనే వాళ్ళ లైఫ్ లోకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. సో దాని వల్ల వాళ్ళ లైఫ్స్ మొత్తం ఊహించని విధంగా మారిపోతాయి. సో ఫైనల్ గా ఏం జరిగింది, మెహర్ లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ తో కామెడీ జోనర్ లో చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీకులాగే ఇంకా ఎవరైనా మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఇలాంటి సాలిడ్ కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం.